జయించు వానిని నాతో కూడా నా సింహాసనం కూర్చొనిస్తానన్నాడు. సాతాను శక్తులు మొత్తాన్ని పాతాళంలో బంధించగలడు. ఎందుకు ఉంచాడు భూమి మీద సాతాను శక్తుల్ని? ఎందుకంటే ఇప్పుడు కరాటే నేర్చుకున్నావు, నీతో పాటు కరాటే నేర్చుకున్న వాడు వచ్చినప్పుడు వాడితో నువ్వు పోరాడి గెలిస్తేనే నువ్వు గెలిచినట్టు. ఎవడు లేడనుకో నువ్వు గెలిచినట్టు అయింది. నీ అంత సమానంగా కరాటే నేర్చుకున్న వాడు వస్తే నువ్వు వాడిని కొట్టి వాడిని జయించగలిగితే, పడగొట్టగలిగితే అప్పుడు నువ్వు జయించినట్టు. అందుకని మీరు జయిస్తే నా రాజ్యానికి వస్తారు అన్నాడు. అందుకని సాతాను శక్తులను భూమి మీద ఉంచాడు. అవి మన దగ్గరకు వస్తాయి, వాటిని మనం జయించాలి. అవి చట్టాల వాటి తీసుకొని వస్తాయి, చట్టాల వాటిని మనం జయిస్తూ ఉండాలి. జయించినప్పుడే పరలోక రాజ్యం ఇస్తాడు. సాతాను శక్తులను బంధించమని చెప్పాలా దేవుడు, గద్దించాలి వాటిని. ఒకరోజు దేవుడే వాటిని బంధిస్తాడు, కింద పాత్రలు బంధిస్తాడు, 1000 ఏళ్ళు పరిపాలన చేపిస్తాడు మన చేత. సాతాను శక్తులు బంధిస్తాడు కాబట్టి భూమి మీద సాతాను శక్తులు ఉండవు. కాబట్టి గొడవలు ఉండవు, తగాదులు ఉండవు, కొట్లాట్లు ఉండవు, అనుమానాలు ఉండవు, అవమానాలు ఉండవు, దొంగతనాలు ఉండవు, వ్యభిచారం ఉండదు. ఈ చెడు అనేది ఏమి ఉండదు భూమి మీద. ఎందుకు? సాతానే కదా చెడు చేయమని ప్రేరేపించేది. సాతాను శక్తులు మొత్తం పాత్రలను బంధిస్తే ఇంకెందుకుంటుంది? ఆ ప్రేరేపణ రాదు, అందరూ బాగుంటారు, గొడవలు ఉండవు, తగ్గింపు ఉండిద్ది, విధేయత ఉండిద్ది, పరలోకం ఉన్నట్టు ఉండిద్ది భూమి మీద 1000 సంవత్సరాలు, 1000 ఏళ్ళు పరిపాలన. సాతాన్ని బంధిస్తాడు సాతాను శక్తులు, ఇప్పుడు బంధించడు. వాటిని మనం జయించాలి.